బయలుదేరో అంతా వాళ్ళు తెలుసుకోవటం వాళ్ళ జీవితానికి క్షేమం. అది అందుకే చదువుతున్నాను ఈ మాట వినండి ఎంత భయంకరంగా ఉంటుందో. 2 పేతురు 2:21 వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకముగా తెలియకుండా ఉండుటయే వారికి మేలు. ఎందుకన్నా అంటే వాళ్ళ బ్రతుకులలో మార్పు అనేది అసంభవం. మరి ఎందుకున్నారు వీళ్ళు మారరు. వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళ జీవితాలు మారవు. కనుక వీళ్ళు ఎదుగుదల అనేది వీళ్ళకు ఉండదు. ఇంకా జీవితాల్లో వీళ్ళకి దేవుని జ్ఞానంలో ఎదగటం కానీ దేవుని కోసం బ్రతకటం కానీ వాళ్ళ బ్రతుకుల్లో ఉండదు. అందుకే అంటున్నాడు చూడండి, కుక్క తన వాంతికి తిరుగునట్లును కడుగుబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అన్నాడంతే. వచ్చేస్తుంది వాళ్ళకి ఆ క్యారెక్టర్ అన్నాడు. ఆలోచించారా ఎంత భయంకరమైందో? నువ్వు దేవుళ్ళకి వచ్చిన తరువాత మెట్టు తర్వాత మెట్టు, మెట్టు తర్వాత మెట్టు, మెట్టు తర్వాత మెట్టు, మెట్టు తర్వాత మెట్టు నువ్వు ఎదిగిపోవాలే కానీ ఏది ఎలా సంపాదించాలి అధికంగానే ఆలోచనలో ఉన్నావా? దేవుని కొరకు ఎలా ఆత్మను రక్షించాలి సంపాదించాలని ఆలోచనలో ఉన్నావా? మేలేనిది చేయనెరుగు అలాగూ చేయని వానికి పాపము కలుగును. జాగ్రత్త. నువ్వు దేవుని కోసం ఏం ఆలోచించగలుగుతున్నావు? ఎలాంటి కార్యక్రమాల్లో నువ్వు ఉన్నావు? రోజుకి ఏం ఆలోచిస్తున్నావు ఆయన కోసం? నీ కోసమా? నీ దేవుని కోసం ఆలోచన కలిగి ఉన్నావా? నువ్వు నిజంగా నీ దేవుని కోసం ఆలోచించగలిగితే నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తు అంటే అర్థం ఏంటి? రిటైర్మెంట్ అయిపోతే పెన్షన్ డబ్బులు వస్తాయని కాదు భవిష్యత్తు అంటే. నువ్వు చచ్చిపోతే ఈ శరీరాన్ని వదిలేస్తే శాశ్వతమైన మహాలోకంలో మహా ఆనందంతో మునిగిపోతావు అంటున్నాడు ఆయన. నువ్వు ఇక్కడికి వచ్చింది పని చేయటానికి, విశ్రాంతి తీసుకోవటానికి, నీ శరీరాన్ని బాగు చేసుకోవటానికి కాదు. ఇక్కడికి వచ్చింది ఈ శరీరాన్ని ఎలా బాగు చేసుకోవాలని నువ్వు ప్రణాళికలు వేసుకోవటానికి కాదు. ఇక్కడికి వచ్చింది నీ తండ్రి ఇష్టాన్ని ఈ భూమి మీద నీకున్న జీవిత కాలంలో ఎలా చేయగలగాలి నువ్వు సరిదిద్దుకో. నీ భార్యను సరిదిద్దు, నీ బిడ్డలను సరిదిద్దుకో, నీ కుటుంబాన్ని సరిదిద్దు. అమ్మా ఇక్కడికి ఒక మెట్టెక్కిపోయాం. ఆ తర్వాత లోకం మీదకు వెళ్ళు, లోకాన్ని సరిదిద్దు. లోకం కొరకు లోకంలో ఉన్న నశించిపోతున్న అమాయకులైన వాళ్ళ ఆత్మలను రక్షించు. ఏదో రకంగా దేవునిలో వాళ్ళని నడిపించు. ఏంటి నీ బాధ్యత? నీ బ్రతుకు ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. పనిలో ఉన్నావా? నువ్వు పనిలో ఉన్నావా? ఆయన పనిలో ఉన్నావా? ఒకవేళ నీ బ్రతుకు నువ్వు సరి చేసుకోకపోతే, ఎప్పటికైనా నీ మనసు మారకపోతే, నువ్వేదో మేధావ్వని, లేదో భుజాలు ఎగరేసుకొని నేనేదో సాధించానని, లేదా నేను ఇంత గొప్పవాడిని అనుకుంటే విరిచేస్తాడు మధ్యకి. మర్చిపోకు, విరిగిపోతావు. 3 ఏండ్ల నుండి నేను ఈ చెట్టుని చూస్తున్నాను. ఈ చర్చిలో ఫలాలు లేవు. నేల సారం వ్యర్థమైపోతుంది. ఎంత బలమైన వాక్యం చెప్పినా అది ఆ మొక్కకి ఎక్కటం లేదు సారం. మీరు ఎలాంట సారవంతమైన నేలలో ఉన్నారో తెలుసా? మీరు ఇక్కడ బెంచీల మీద కూర్చున్న వాళ్ళంతా ఎలాంటి సారవంతమైన నేలలో ఉన్నారో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవ్వడు ఎక్కడా చెప్పని పెట్టని ఎవ్వని సారవంతమైన నేలలో మీరు సభ్యులు. ఇక్కడ ఈ సారమే మీలో ఫలాలు తీసుకురాకపోతే, దేవుడు అంటున్నాడు 3 ఏండ్ల నుండి దీనిని నేను చూస్తున్నాను, ఫలాలు లేవు, దీనిని నరికేయి. మీరు సరి చేసుకోండి, మీ దేవునికి లెక్క చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం.